ఏం శివా నీకు పెళ్ళంటగా? అవును సార్. వెరీ గుడ్ సార్ మా వాడు 10th పాస్ అయ్యాడు సార్. మంచిది. ఈ రోజు ఉదయం విశాఖపట్నం పూర్ణ మార్కెట్ సెంటర్లో జరిగిన భారీ బాంబు పేలుళ్లలో 100 మందికి పైగా మృతి చెందారు. రాష్ట్ర హోంమంత్రి తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనని తీవ్రంగా ఖండించారు. ఇది చాలా దారుణమైన చర్య. జరిగిన ఘోరాన్ని చూస్తుంటే గుండె బరువుకిపోతుంది. ఇంతమంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న ఆ దేశద్రోహుల చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాను. వైజాగ్ కారు బాంబు సూత్రధారి కేజీహెచ్ లో పనిచేస్తున్న డాక్టర్ ఇక్బాల్ అన్సారీ అని తెలిసింది. అన్సారీ ఎక్కడో చెప్పరా? తెలీదు. చెప్పు, త్వరగా చెప్పరా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా? ఏంటి వెపన్స్? తెలీదు. ఎక్కడ్రా నీ కొడుకు? అన్సారీ ఎక్కడా? అన్సారీ ఎక్కడా? నీ వెనక ఎవరెవరు ఉన్నారు చెప్పరా? వాళ్ళ పేర్లు చెప్పు. తల్లి పాలు తాగి రొమ్ము కుత్తుతారా నా కొడక? నీ చేత నిజం ఎలా కక్కించాలో మాకు తెలుసురా. నీ వల్ల ఎంతమంది అమాయకులు బలైపోయారు తెలుసా? చెప్పరా చెప్పరా, ఏంట్రా చూపు? చెప్పరా చెప్పరా, చెప్పు చెప్పు. ఈ ఆయుధాలన్నీ డాక్టర్ ఇక్బాల్ అన్సారీ ఇంట్లో దొరికాయి. ఇతను టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఒక ఐఎస్ఐ ఏజెంట్. ఈ కేసు విచారణకి ఇతని హైదరాబాద్ కోర్టుకు తరలించవలసిందిగా మాకు ఆర్డర్స్ వచ్చాయి. రేపు ఉదయం ఇన్స్పెక్టర్ రాజ్ అతని టీంతో కలిసి అన్సారీని హైదరాబాద్ తీసుకెళ్తారు. నిన్ను వాళ్ళకి దొరకనివ్వరా? ఈ సమస్య ఒక్క నా నియోజకవర్గానిదే కాదు, మొత్తం దేశానిదే. మొన్న జరిగిన బాంబ్ బ్లాస్టింగ్లు కానివ్వండి, నిన్న మన పోలీసులు చనిపోవడం కానివ్వండి, ఇదంతా మన పొరుగు దేశాలు ఐఎస్ఐ పేరుతో పరోక్షంగా మన మీద చేస్తున్న యుద్ధం, ప్రాక్సీ వార్. ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు డబ్బు కోసం, కొంతమంది మతపిచ్చి కోసం ఐఎస్ఐకి సపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అన్సారీ లాంటి డాక్టర్లు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు కూడా ఐఎస్ఐతో చేతులు కలుపుతున్నారంటే ముందు ముందు ఈ దేశం ఏమైపోతుందో ఊహించాలంటేనే భయంగా ఉంది. చూడండి డీజీపీ గారు, ఎట్టి పరిస్థితిలో అన్సారీని అనుకున్న టైంకి కోర్టుకి తీసుకెళ్లి విచారణ జరిపించాలి. ఓకే సార్. సో ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ప్రాపర్ ఎఫిషియెంట్ టీంని సెలెక్ట్ చేసి వెంటనే అన్సారీని తీసుకురావడానికి వైజాగ్ పంపించండి. ఓకే సార్. సత్య, నువ్విప్పుడు కొత్త బంగారు లోకంలో విహరిస్తున్నావు. నీ పక్కన పిడుగులు పడ్డా, ఈ ప్రపంచం తలకిందులైనా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ అమరం జోగే ట్రీట్మెంట్ అలాంటిదయ్యా. ప్రజలు శాంతమూర్తిని చూడాలనుకుంటే గాంధీ నెహ్రూల ఫోటోలు కాదు, నీ ఫోటో పెట్టుకుంటారయ్యా. ఇప్పుడు నీ మెదడు మనసు హిమాలయాల కంటే చల్లగా ఉన్నాయి.
గొడ్డును బాదినట్టు బాతున్నావే, నిన్ను బాస్తే ఎవడరా నువ్వు? ఇంతవరకు నా పెళ్ళాన్ని నేనే కొట్టలేదు. ఇవాళ అది దున్నపోతులా ఇంతసేపు పసిపిల్లని కొడుతుంటే ఆపడానికి రాలేదు, ఇప్పుడు నేను దాన్ని కొడుతుంటే ఆపడానికి వచ్చావా? ఇదెక్కడా న్యాయమండి? ఇంట్లో విలువైన సామానంతా పగలగొట్టేస్తున్నాడు. పిల్లల కోసం తెచ్చిన కేకులు బిస్కెట్లు తినేస్తున్నాడు. కొట్టకుండా ముద్దెట్టుకోమంటారా? ఎరా కాదు అంకుల్, ఆకలిస్తే ఒకే రేయ్, బిస్కెట్ అబద్ధాలు చెప్తున్నావా? చిన్న పిల్లని అడిగినప్పుడు తిండి పెట్టకపోతే వాళ్ళు తినకుండా ఏం చేస్తాడే? ఇదిగో, ఒక స్త్రీ మీద చేయి చేసుకున్నావు. నేను అసలే లాయర్ని. నీ మీద కేసు పెట్టాను అనుకో. ఏయ్, స్త్రీలా బిహేవ్ చేస్తుందా? ఓ రాక్షసులా బిహేవ్ చేస్తుంది. అయినా లాయర్ అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటారా? చైల్డ్ లేబర్ కింద నీ మీద కేసు పెడితే నువ్వు లోపల ఎన్నేళ్ళు ఉండాలో నీకు తెలీదు? మదర్ థెరీసా ప్రజా అంకిత సంఘం ప్రెసిడెంట్ పావాలా కళ్యాణి, సోషల్ వర్కర్, సామాజిక సేవే మా ధ్యేయం. ఏయ్, మదర్ తెరేసా ఏంటి మీకు ప్రమోటరా? చేస్తున్నవి దొంగ పనులు. దానికి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలు పబ్లిసిటీకి వాడుకుంటారు. వాళ్ళ ఫోటోలు వాడుకున్నంత మాత్రాన వాళ్ళు చేసిన మంచి పనులు మీరు చేసినట్టు అవుతుందా? హే, జనం మీకంత పిచ్చివాళ్ళుగా కనిపిస్తున్నారా? చారిటీ అనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇలా ఇంట్లో చిన్నపిల్లల్ని హింసించి రోడ్డుకెళ్లి సంఘానికి ఏం పీకుతావే? సత్య, కూల్ డౌన్ అయితే. ఎలా సార్, ఎలా? ఇలా గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోలంతా పబ్లిసిటీకి వాడుకుంటూ ప్రతి పనికిరాని వాడు దేశాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఎలా సార్ కూల్గా ఉండమంటారు? ఏదో నా ప్రొఫెషన్ ప్రకారం అన్నాను లేవయా, నువ్వు కూల్ అవ్వవు. నాకు తెలుసు, నీలాగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ఫైర్ ఉన్న వాళ్లే ఇవాళ దేశానికి చాలా అవసరం. వెళ్ళు, డోంట్ లుక్ బ్యాక్. వీడిని నేను చూసుకుంటాగా. ఇదిగో బొమ్మ పడేసి. నేను ముందు మీరు తల దించుకునేలా బతికి చూపిస్తాను. ఈరోజు నీ పుట్టినరోజుని సంతోషించాలి, మీ అమ్మ చనిపోయిన రోజుని ఏడవాలి. నాకు అర్థం కావట్లేదు. నా కోసం మీ అమ్మ మీ తాతయ్యతో గొడవ పెట్టుకుని వచ్చేసింది. మీ అమ్మని నేనే చంపుకున్నాను, నా దేవతని నేనే చంపేసుకున్నాను. అరో పాగల్, నీ దేవతను చంపుకున్నావు సరే, మస్తుకున్నది. మరి మా దేవతను చేసిందిరా నేను? ఇదేంద్ర గిట్లీసిండావు? ఏంద్రా చూస్తున్నావు? ఈ జాగాని ఐదు అనుకున్నావురా? అది కాదు బాబు, అంతకు ముందే అక్కడ చెత్త ఉంది కదా. చెత్త ఏందే చెత్త? అదేంటో తెలుసా? మా కబ్జా దేవత. ఫుల్ కొట్టి నైవేద్యం పెట్టాం. ఇక్కడ మార్కేసినాం, దాని అర్థం తెలియదు నీకు? ఈ జాగ మొత్తం మా హర్ష నది. దీన్ని ఫ్రెష్ గా కబ్జా చేసిండు. నీలాంటి హౌలంగా రావద్దని మార్కేసినాం బే. అందులో అంత అర్థం ఉందని మాకు తెలియదులే. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? దీని లోపల ఉండే వయసులో బయట తిరిగితే ఎలా తెలుస్తుంది? నాది లోపల ఉండే వయసా? మరి బయట ఉండే వయసు. ఓకే 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 ఇదిగో ఓకే ఓకే ఇది మీ చేత అన్నా అని పిలిపించుకునే ఓ చెత్త నా కొడుకు కబ్జా చేసిన స్థలం. ఒక లుచ్చ నా కొడుకు మందు కొట్టి పందిలా దొరలడానికి కబ్జా చేసిన స్థలం. పని చేయడం చేత కాని ఓ కొజ్జా నా కొడుకు మీలాంటి దగుల్బాజీ నా కొడుకులతో కబ్జా చేయించిన స్థలం. మీ చెత్తలో మేం చెత్త వేయడం తప్పే, క్షమించండి. పదబాం. ఏం బే, బొమ్మంటే వేసుకుంటే బోడేనా? ఎక్కడ పోతారు? టోల్ కట్టాలి కదా. తోలా? అవును, రోడ్లకి పిచ్చిన కట్టట్లే టోలు. ఇక్కడ కట్లనే కట్టాలరా. రాబమ్మ. మర్యాదగా చెవులకి మెళ్ళ ఉన్నాయి తీవే, లేదంటే పిల్లవాడు పేక్ పోసేస్తా. ఏంట్రా చూస్తున్నావు? బాబు, పిల్లోడు పేక్ వస్తావా? కొట్టద్దు, నన్ను కొడితే హర్షంతో చెప్తాను. ఎవరా హర్ష? సూపర్ సరుకన్నా, కొంటావా? కొనడానికేరా. డబ్బులున్నాయనా? చాలా డబ్బులున్నాయి. ఈడ మాలందని జగదీష్ అని చెప్పిండా? ఆ, చాయ్ తాగన్నా. అన్నా నచ్చిందా అన్న? సూపర్. ఎన్ని కావాలన్నా? అన్నీ కావాలి. అన్నా డబ్బుందన్నా? ఎంత? తెలీదు. 10 అన్నా, 10. 10. ఓకే. 1 2 3 4 ఉండు, లెక్కపోతుంది.
10,000 కాదు 10 లక్షలు. 10 లక్షల ఓ పని చేస్తా, ఇవన్నీ ఫ్రీగా తీసుకుంటా. నగరాలు చెప్తున్నా మరి పోలీసోడు కూడా డబ్బు పెట్టుకుంటాడా? ఏంట్రా సీను ఎవరి దగ్గరకు వచ్చి బిల్డప్ ఇస్తున్నావురా? ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చాడనా? పోలీసు వాడు అయితే పెద్ద పుడింగివా? ఏయ్ ఏ ఏరియా పోలీసురా నువ్వు? ఈ యాసిడ్ హర్ష దగ్గర మామూలు తీసుకొని పోలీసు వాడు ఉన్నారా సిటీలో? లేడో హర్ష. ఈ యాసిడ్ హర్ష రేంజ్ ఏంటో తెలుసా నీకు? ఈ సిటీలో డబ్బు హోదా అధికారంతో బలిసిన వాళ్ళ పిల్లలంతా నా కస్టమర్లేరా. మనకి మించిన హోల్సేల్ డ్రగ్ డీలర్ ఈ స్టేట్లోనే ఎవరు లేరురా. సత్య టీసీపీ అది ఎక్కడ చూశానా అనుకుంటున్నా. ఎరా నువ్వు పెద్ద ఎన్కౌంటర్ తోపుంట కదా. చూడు, గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ గన్స్తో ఎన్కౌంటర్ చేయడం గొప్ప కాదురా. ఏ లైసెన్సు లేని యాసిడ్ బాటిల్స్తో మొత్తం సొసైటీనే కంట్రోల్ చేస్తున్నారా మేము. నన్ను కాదన్న ఎవరైనా సరే వదలకుండా యాసిడ్ పోసేస్తా. ఇదిరా తోపంటే. ఇంతవరకు ఈ హర్షాన్ని ఏ కోర్టు ఏం పీకలా, నువ్వు పీకుతావా? నీకేమన్నా బుర్ర దొబ్బిందా? రేయ్ వీడు పెద్ద మెంటల్ కేసురా. నేను వెంటనే